చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. We are proud to present the Lifetime Achievement Award to Nandamuri Balakrishna garu. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా కాలర్ ఎత్తి చాలా గర్వంగా చెప్తున్నాను, జై బాలయ్య. మీరందరూ కూడా ఫస్ట్ వీడియో చూడక ముందే, స్టార్ట్ అవ్వకముందే తాండవం మొదలు పెట్టండి. కింద కమెంట్స్ లో జై బాలయ్య. బాలకృష్ణ గారికి అరుదైన పురస్కారం దక్కింది. జీవిత సాఫల్యమైన అవార్డ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బాలకృష్ణ గారికి ఢిల్లీ వేడుకగా నిన్న సాయంకాలం ఆయన అందుకున్నారు. ఢిల్లీలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అందుకున్నారు. బాలకృష్ణ గారితో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ షర్మిల ఠాగూర్ గారు, దివంగత నటుడు ధర్మేంద్ర గారికి ఈ అవార్డు లభించింది. ఈ రోజు మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణ గారి తాండవం. ఈ మాట నేను ముందే చెప్పానా లేదా, అఖండ చూసిన తర్వాత చెప్పానా లేదా, ఈయనకి అవార్డ్ పురస్కారాలు ఎక్కడో కాదు, మనం లోకల్ అనుకుంటేమా ఇంటర్నేషనల్ నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. బాలకృష్ణ గారు అంటే ఇది సత్తా చూపించటం. అవార్డ్ అయినా రివార్డ్ అయినా ఆయన చేసిన శ్రమకి వచ్చి తీరాలి. మొన్నటికి మొన్న అందరూ ట్రోల్ చేసి పడేశారు అఖండ తాండవాన్ని చూసి. ఇదిరా అబ్బా తాండవం అంటే, ఎగరండి ఇప్పుడు ఎక్కడెక్కడికి ఎగురుతారో ప్రతి ఒక్కళ్ళు. చాలా మందికి అవార్డ్స్ వస్తూ ఉంటాయి, కానీ అది నందమూరి బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిందంటే ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎత్తి పండగ చేసుకుంటారు. ఎందుచేతనా, అంత మంచి మనిషి కాబట్టి. బాలకృష్ణ గారికి లభించిన ఈ పురస్కారాన్ని చూసి అఫ్ కోర్స్ చాలా మంది చాలా ఏడ్చి చస్తా ఉంటారు. అవన్నీ పక్కన పడేయండి. ఇది సెలబ్రేషన్ మూమెంట్, మన బాలయ్య బాబుకు దక్కిన మూమెంట్ ఇది. ఈ అవార్డులో మనం చూసుకుంటే కనుక చాలా మంది ఫిలిం సెలబ్రిటీస్ పాల్గొన్నారు. దాంట్లో బాలకృష్ణ గారు ఎంత నిరాడంబరుడో మళ్ళీ ప్రూవ్ అయింది. ఎవరన్నా మనకంటే పెద్దవాళ్ళు ఉంటే షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోబెడతారు చాలా మంది అగ్ర హీరోలు, కానీ బాలకృష్ణ గారు మాత్రం ఏమీ లేనే లేదు, మర్యాద ఇచ్చి తీరాలి. హేమా మాలిని గారు కనిపించిన వెంటనే ఆవిడకి పాద నమస్కారం చేసుకున్నారు. ఏ అగ్ర హీరో అన్నా ఇలా తల వంచి అవతల వ్యక్తికి తల వంచి పాద నమస్కారం చేసుకోవటం చూసారా, అది కేవలం బాలకృష్ణ గారికే సాధ్యం. ఏ వేదికైనా, ఏ వెన్యూ అయినా, ఏ ప్లేస్ అయినా తన తల్లిదండ్రులను మర్చిపోకుండా స్పీచ్ మొదలు పెట్టారు. నిన్న కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రామారావు గారిని, బసవరామ తారకం గారిని గుర్తు చేసుకుంటూ మన బాలకృష్ణ గారు తన స్పీచ్ ని మొదలు పెట్టారు. ఎడిటర్ మళ్ళీ ఇంకొకసారి ఆ క్లిప్పింగ్ వేయండి. మన బాలకృష్ణ గారి ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఫిలిం రంగానికి చేసిన సేవలు అవనండి, మానవతా దృక్పథంతో ఆయన చేస్తున్న సేవలు అవనండి, హీఈస్ అన్ ఆల్ టైమ్ లెజెండ్. బాలకృష్ణ గారు ఇస్ ద న్యూ థింగ్, ఇస్ ద న్యూ నార్మల్ ఆఫ్ లెజెండ్. కాదా? కాదంటారా? ఈరోజు ప్రతి ఒక్క బాలకృష్ణ అభిమాని ఇది రా మన సత్తా అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూర్చుంటాం మేము. లోకల్ కానే కాదు మా బాలకృష్ణ గారు ఎనీమోర్. ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్ ఢిల్లీలో ఆయనకు లభించింది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఒక్కసారి, కొంచెం వెనక్కి వెళ్ళి. ఎవరన్నా అగ్ర హీరోలు, సీనియర్ హీరోలు అనుకున్నప్పుడు వాళ్ళకి ఫేడ్ అవుట్ అయిపోతా వెళ్ళిపోతారు. ఆఖరికి నాగార్జున గారు కూడా ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ వాట్ హీ హెస్ డన్. నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లేదు ఆయన్ని. అక్కడ ఆయన అబ్జర్వ్ చేస్తే క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫేమ్ అన్నది ఏజ్ అవుతా తగ్గుతూ ఉంటుంది. కానీ మా బాలయ్య బాబు గారికి మాత్రం మరగబెట్టిన కొద్దీ పాలు పొంగుతానే ఉన్నాయి. ఆయన వయసు అన్నది జస్ట్ ఫిగర్లోకి ఉంది. ఏ సినిమా చూసినా రోలో హిట్ల పరంపర 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 నుంచుంటానే ఉంటుంది. అండ్ బాలకృష్ణ గారి కోసం ఎదురు చూస్తున్న యువ డైరెక్టర్లు మేమా మేరా, మేమా మీరా అని చెప్పి పోటీ పడి ఆయన డేట్ల కోసం ఎగబడుతున్న సన్నివేశాలు చూస్తే అరే వా, ఇది కదా మా బాలయ్య బాబు అంటే. అభిమానులకు ఎక్కడ నిరుత్సాహం కల్పించరు. అవార్డులు వస్తాయి, ప్రొడ్యూసర్కి కనకవర్షం కురుస్తుంది. సీనియర్ అన్న మాటకి ఎక్కడ దాపుల్లో కూడా లేకుండా నిత్య యవ్వనంగా ఉండే మా బాలయ్య బాబు గారికి నిన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ దొరకటం నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన ఫ్యాన్ కింద నాకు. మీరందరూ కూడా అవార్డ్ సెరమనీ చూశారు కదా. చూసిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అది మన బాలయ్య బాబు గారు నేర్పిస్తారు. ఒక్క అవార్డు రాగానే నేనే పెద్ద గొప్ప అని చెప్పి తిరిగే వాళ్ళందరికీ ఇదొక తగు రిప్లై. వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ. బాలకృష్ణ గారు ఉంటే చాలు, జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకోవచ్చు. అఖండ తాండవం పైన ఆ రోజు చేసిన దాడి ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి పొలిటికలైజ్ చేసేసి బాలకృష్ణ గారి సినిమాని ఎంత తొక్కాలని చూసి రిలీజ్ డేట్ లాపిచ్చేసి చేసిన హంగామా తర్వాత ఏం చేయగలిగారు?
సినిమా హిట్ అయింది, అఖండ తాండవం సాధించింది. ఈ రోజు బాలకృష్ణ గారు నాపగలుగుతారా? ఇంకా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది మా బాలకృష్ణ గారికి. కొట్టండి అందరూ కమెంట్స్లో జై బాలయ్య. నేను కూడా చాలా సంతోషంగా ఆనందంగా బాలకృష్ణ గారి అభిమానిగా ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి ఎన్నో అవార్డ్స్ బాలకృష్ణ గారు తీసుకోవాలని ఆశిస్తూ ఈ షోని పూర్తి చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ బాలకృష్ణ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ అండి.